మనకి ఆంధ్రప్రదేశ్ లాంగ్ టర్మ్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అదే జాబ్ హోల్డర్స్ మైగ్రేషన్. మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, లైక్ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డిజైనర్స్ అండ్ సో మెనీ పీపుల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ ప్రొఫెషనల్ వర్క్ స్పేసెస్ లేవు, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ అండ్ నాన్ మెట్రో ఏరియాస్లో. మనం ఫ్యూ ఇయర్స్గా చూస్తున్నాం ఫ్లెక్సిబుల్ వర్క్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ లాంటివి చాలా పెరిగాయి, ఎందుకంటే కరోనా వల్ల. బట్ వీటితో పాటు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెరగాలి. బట్ ఈ కేసు ఆంధ్రప్రదేశ్ కేసులో మాత్రం వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం పెరగలేదు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు తెలుసు ఇండియా అనేది చాలా ఫాస్ట్గా స్టార్టప్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ కేసులో చూస్తే స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. వేర్ స్టార్టప్ ఫౌండర్స్ షేర్ దేర్ ఐడియాస్ అండ్ ఫ్రీలాన్సర్స్ అందరు కలిసి ఒకే వర్క్ ప్లేస్లో వర్క్ చేయడం, ఇలాంటివన్నీ లేవు. ఇక్కడ ప్రాబ్లం టాలెంట్ లేదని కాదు, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ స్పేసెస్ లేవు. ఈ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ ప్లేస్ పాలసీ 2025-2030ని రిలీజ్ చేసింది. ఇది చాలా మందికి తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాలసీ యొక్క ఎయిమ్ ఏంటంటే ప్రతి మండల్లో ఆఫీస్ లెవెల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడం. సో ఈ పాలసీ ప్రకారం లెట్స్ ఎగ్జాంపుల్ నా మండల్లో నేను ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ వర్క్ స్టేషన్ అనేది అట్లీస్ట్ 1000 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా ఉండాలి అండ్ 10 వర్క్ స్టేషన్స్ ఉండాలి అండ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఉండాలి, CCTV కెమెరాస్ ఉండాలి అండ్ 24/7 పవర్ ఫెసిలిటీస్ ఉండాలి అండ్ మినీ ప్యాంట్రీ ఉండాలి అండ్ లాస్ట్ ఉమెన్ కి రెస్ట్ రూమ్ సపరేట్ గా ఉండాలి. అంటే నేను ఒక స్మాల్ ఆఫీస్ ని మా మండలిలో క్రియేట్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. యాజ్ ఎ ప్రైవేట్ ఆపరేటర్ నేను గవర్నమెంట్ చెప్పినట్టు నేను ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ ని బిల్డ్ చేశాను. బట్ ఇప్పుడు ఈ వర్క్ స్టేషన్స్ ని ఎవరు యూజ్ చేస్తారు? ఇక్కడ స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ, MSMEs కానీ, ఫ్రీలాన్సర్స్ కానీ అండ్ మెయిన్ థింగ్ గవర్నమెంట్ స్కిల్డ్ ప్రోగ్రామ్స్ కి కూడా ఈ వర్క్ స్టేషన్ ని యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మీకు ముందే చెప్పాను, ఇక్కడ గవర్నమెంట్ అనేది వర్క్ స్టేషన్స్ ని బిల్డ్ చేయదు. ఇక్కడ మనం అంటే ప్రైవేట్ డెవలపర్స్ కానీ, లోకల్ ఎంటర్ప్రినర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ వీటిని బిల్డ్ చేసి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఒక రోల్ ఏంటంటే రిస్క్ తగ్గడం అండ్ సపోర్ట్ ఇవ్వడం. ఇక్కడ స్టేట్ యాక్ట్ యాజ్ ఫెసిలిటేటర్, నాట్ యాజ్ ఆపరేటర్. ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. యాజ్ ఎ ప్రైవేట్ ఇన్వెస్టర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేను ఈ వర్క్ ప్లేస్ ఎందుకు డెవలప్ చేయాలి? అందుకే గవర్నమెంట్ అనేది వీటిల్ని ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ని ఎంకరేజ్ చేయడానికి చాలా ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రెంటల్, ఒకవేళ మీరు గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ఫస్ట్ వర్క్ స్టేషన్ ని బిల్డ్ చేస్తే 5 years వరకు మీకు రెంట్ ఉండదు. ఒకవేళ మీరు ప్రైవేట్ గా బిల్డ్ చేయాలనుకుంటే 50% రెంటల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ IT హార్డ్వేర్ సపోర్ట్ కి 50% ఇస్తుంది, అప్ టు 5 lakhs. అండ్ ఇంటీరియర్ డెవలప్మెంట్ కి 60% క్యాపెక్స్ ఫండ్స్ ఇస్తుంది, నియర్లీ 15 lakhs వరకు. అండ్ దెన్ ఆపరేషనల్ సపోర్ట్ గా ఇంటర్నెట్ బిల్ రియంబర్స్మెంట్ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ సబ్సిడీ కూడా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఒక ఇంటెంట్ ఒకటే, ప్రైవేట్ ఆపరేటర్స్ కి రిస్క్ తగ్గడం అండ్ ప్రైవేట్ ఆపరేటర్స్ ని ఎంకరేజ్ చేసి ఈ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం. ఇప్పుడు పాలసీ లెవెల్లో ఉన్న ఇన్సెంటివ్స్ అని చెప్పేసారు. ఇప్పుడు నా అనాలిసిస్ చూద్దాం. నేను ఈ పాలసీ చదివేటప్పుడు మండల్ని విలేజ్ లాగా అనుకుని 3,000-4,000 పీపుల్ ఉంటారులే, సో ఈ పాలసీ అనేది చాలా వేస్ట్ అనుకున్నా. బట్ ఆఫ్టర్ మై అనాలిసిస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల్లో యావరేజ్గా 60,000-70,000 పీపుల్ ఉన్నారు. అంటే థియరిటికలీ ఈ వర్క్ ప్లేసెస్ ఎకో సిస్టమ్ అనేది మండల్ లెవెల్లో పాసిబుల్. బట్ కానీ ప్రాక్టికల్గా యాజ్ ఎ ప్రైవేట్ ఆపరేటర్ బిజినెస్ సైడ్ నుంచి చూస్తే ఇది చాలా ట్రిక్కీ. ఈ పాలసీ కేసులో గవర్నమెంట్ ఒక థాట్ బాగానే ఉంది, లైక్ టు డెవలప్ ప్రొఫెషనల్ వర్క్ స్టేషన్స్ ఇన్ ఎవ్రీ మండల్ అని. కానీ ఇది బిజినెస్ పర్స్పెక్టివ్లో చూస్తే ROI అనేది చాలా ఉంది. ఒకవేళ ప్రైవేట్ ఆపరేటర్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం నియర్లీ 3-4 years వరకు లాస్లోనే ఉంటారు అండ్ ప్రాఫిట్స్ విల్ బీ కమింగ్ ఓన్లీ ఆఫ్టర్ 5 to 6 years. ప్రైవేట్ ఆపరేటర్స్ ఈ ROI చూసి మాక్సిమం వీటిల్లో ఇన్వెస్ట్ చేయరు. ఇక్కడ నా వ్యూ ఏంటంటే మండల్ లెవెల్ ఎకో సిస్టమ్ అనేది ఎమోషనల్లీ అండ్ పొలిటికలీ కరెక్ట్, బట్ బిజినెస్ కి వైబుల్ కాదు. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి? నా పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే ఈ పాలసీ అనేది ఒకవేళ లాంగ్ టర్మ్ లో సక్సెస్ కావాలంటే మండల్ లెవెల్లో బదులు రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో బెటర్. ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో చూస్తే మండల్ లెవెల్లో కన్నా చాలా పాపులేషన్ ఉంటుంది, అంటే చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇన్కమ్ లెవెల్స్ కానీ, డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ ఈ రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో పీపుల్ కి చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మండల్ లెవెల్స్. సో బాటమ్ లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ ప్లేస్ పాలసీ అనేది జస్ట్ ఏ కోవర్కింగ్ స్పేస్ పాలసీ కాదు, ఇది వేర్ టాలెంట్ లివ్స్ అండ్ వర్క్స్ అనే క్వశ్చన్ గురించి. ఐడియా బాగుంది, ఇంటెంట్ బాగుంది, కానీ ఈ పాలసీ సక్సెస్ అనేది స్మార్ట్ స్కేలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి పాలసీస్ ని సింపుల్ గా అండ్ అన్బయాస్డ్ గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే ఈ పేజ్ ని ఫాలో చేసేయండి. దిస్ ఈజ్ జితేంద్ర మైలవరపు. జై హింద్.